హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దుర్వా అనేటువంటి పాఠము వచ్చేసి మనం చూడబోతున్నాము. 22వ పాఠము బాయిస్వా పాఠ్ యాత్రాకి తయారీ, యాత్రకు తయారవడము. ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క పాఠంలో జావుంగా, జావోగే, జాయేగా, జాయేంగే అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. సింగులర్ అండ్ ప్లూరల్లో చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ వెళ్తాను, వెళ్తాము, తర్వాత వెళ్తారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. నిషా అనేటువంటి అమ్మాయి పితాజీ దసరాకి చుట్టియా ఆమె ఆ మైసూర్ జాయింగే, మనము దసరా సెలవులకి మైసూర్కి వెళ్దాము అని చెప్పడం జరిగింది తండ్రితో. నిశాంత్ నహీ పాప, నిశాంత్ వచ్చేసి నహీ పాపా పిछले साल మై స్కూల్కి టీమ్ మే మైసూర్ గయాతా, నేను వచ్చేసి పోయిన సంవత్సరంలోనే నేను మైసూర్కి మా స్కూల్లో టీంతో వెళ్ళాను, స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళాను. ఇస్లియే కహీ ఆవో జాయింగే, మనం వేరే ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అడిగాడు అనమాట. నిషా మైతో మైసూర్ కా దసరా హీ దేఖ్నా చాహూంగి, నేను వచ్చేసి మైసూర్ని చూడాలని అనుకుంటున్నాను అనింది. పితా ఆ మైసూర్కి వెళ్ళి రిజర్వేషన్ మిల్నా కఠిన్ హై, ఇప్పుడు వచ్చేసి మైసూర్కి రిజర్వేషన్ దొరకడం చాలా కఠినమమ్మ. అబ్కి బార్ హమ్ కన్యాకుమారి జాయింగే, ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి కన్యాకుమారికి వెళ్దాము అని చెప్పి ఇప్పుడు వచ్చేసి కన్యాకుమారికి వెళ్దాము అనేసరికి నిషా తప్తో బడా మజా ఆయగా, ఓకే మజా చాలా సంతోషము, హ్యాపీగా ఉంటుంది, తర్వాత వచ్చేసి హ్యాపీగా ఉంటుంది, మజా అంటే సంతోషము అని చెప్పి చెప్పింది అనమాట. కన్యాకుమారి మే తీన్ సాగరోంకి కా సంగం హోతా హై, ఇక్కడ వచ్చేసి 3 సముద్రాల యొక్క సంగమం ఉంటుంది. హమ్ సూర్యోదయ బి దేఖేంగే और सूर्यास्त भी देखेंगे, ఇక్కడ వచ్చేసి మనము సూర్యోదయం చూడొచ్చు, సూర్యాస్తమయము చూడొచ్చు ఇక్కడ. పితా हाँ बेटी అవునమ్మా, पूर्णिमा के दिन शाम को कन्याकुमारी में चंद्रमा का उदय और सूर्य का अस्त होना एक साथ देख सकते हैं, మనం పౌర్ణమి రోజు కానీ వెళ్ళినట్లయితే పౌర్ణమి రోజులో వచ్చేసి చంద్రుడు సాయంత్రం వచ్చేసి సముద్రంలో నుంచి వస్తున్నట్లు, తర్వాత వచ్చేసి సూర్యోదయము అయ్యేటప్పుడు ఆ యొక్క చంద్రుడు వచ్చేసి మరలా వచ్చేసి కనుమరుగైపోతాడు. ఈ విధంగా వచ్చేసి మనము చూడొచ్చు అనమాట. సాయంత్రం పూట ఈ యొక్క పౌర్ణమి రోజు చూడవచ్చు. సూర్యాస్తమయము చూడొచ్చు, అదేవిధంగా చంద్రుడు ఉదయించేటువంటి విధము చూడొచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. క్యో మీనా తుంబి చలోగేనా, నువ్వు కూడా వస్తావు కదా మీనా అని అనమాట. చుట్టి మిల్ జాయేగి, నీకు సెలవు దొరుకుతుందా అని అడిగేసరికి అమ్మ పేరు మీనా అనమాట. క్యో నహి మేరీతో కాఫీ చుట్టియా బాకీ హై, అవును నాకెందుకు దొరకదు, నాకు చాలా రోజులు సెలవులు ఉన్నాయి. ఆరాంసే మిల్ జాయేంగి, నాకు కూడా వచ్చేసి బాగా దొరుకుతుంది. హమ్లో కన్యాకుమారి కైసే జాయేంగే, మనం ఎలా వెళ్తాము కన్యాకుమారికి అని అడిగిందనమాట వాళ్ళ అమ్మ. పిత హమ్ తిరువనంతపురం తక్ రాజధాని ఎక్స్ప్రెస్ సే జాయేంగే, తిరువనంతపురం వరకు రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్తాము. వహాసే కన్యాకుమారి జ్యాదా దూర్ నహీ హై, అక్కడ నుంచి చాలా దూరం కాదు కన్యాకుమారి వచ్చేసి, రేల్ యా బస్సే జా సక్తే, అక్కడ నుంచి ట్రైను లేదా బస్సులో వెళ్తాము. నిశాంత్ షామ్ సే పహలే కన్యాకుమారి పहुंचना अच्छा रहेगा, మనము సాయంత్రమే కన్యాకుమారి చేరుకోవడము మంచిది. తబి హమ్ సూర్యాస్త దేఖ్ సక్తే హై, సూర్యాస్తమయం చూడొచ్చు. హమ్ రాత్కు వివేకానంద నగర్కి టహరేంగే, అక్కడ వచ్చేసి వివేకానంద నగరము, అక్కడ వివేకానంద యొక్క మండపం వెళ్ళొచ్చు. సుబహ జల్దీ ఉడ్కర్ సముద్రకే కినారే పहुंचेंगे और సూర్యోదయ్ దేఖేంగే, ఉదయాన్నే తొందరగా వెళ్ళేసి మనము సూర్యోదయము ముందే వచ్చేసి అంటే 4:30కే తెరిచేస్తారనమాట. బోట్లో వెళ్ళాలి, సరే పెద్ద షిప్ ఉంటుంది చిన్నదిగా, ఆ షిప్లో కూర్చునేదానికి అన్ని సీట్లు ఉంటాయన్నమాట. బెల్ట్ ఇచ్చేస్తారు మనకు, ఆ యొక్క బెల్ట్ని ధరించి ఆ యొక్క చిన్న షిప్లో తీసుకుని వెళ్తారు ఆ యొక్క వివేకానందని యొక్క మండపం దగ్గరికి. సో సూర్యోదయము మనము చూడొచ్చు అనమాట కన్యాకుమారిలో వచ్చేసి. పితా సూర్యోదయ देखने के बाद हम नाश्ता करेंगे और विवेकानंद స్మారక్ देखने जाएंगे, సూర్యోదయము చూసిన తర్వాత వచ్చేసి టిఫిన్ చేసేసి మనం వివేకానంద యొక్క స్మారక భవనాన్ని వెళ్దాము. ఇతర స్మారకమైనటువంటి ఆయన గుర్తుగా అక్కడ ఒక మండపాన్ని కట్టారనమాట. వివేకానంద స్మారకమే క్యా హై అని అమ్మ అడిగిందనమాట. పిత వచ్చేసి నాన్నగారు అన్నారు, వివేకానంద స్మారక్ కన్యాకుమారికి పాస్ సముద్రకే కినారే తోడి దూర్ పర్ ఏక బడి చట్టాన్ పర్ బనా హై, ఒక పెద్ద కొండ రాతి పైన ఒక మండపాన్ని కట్టడం జరిగింది. హమ్ లోగ్ మోటార్ లాంచ్ సే స్మారక్ పहुंचेंगे, అందులో వచ్చేసి మోటార్ లాంచ్లో వెళ్తారనమాట. సో ఒక చిన్న బోట్ మాదిరిగా తయారైంటుంది,
తీసుకొని ఆ బోట్లో వెళ్తాము. సముద్రకే లహరోకే ఆనంద్ లేంగే. ఆ తర్వాత వచ్చేసి సముద్రపు ఆ యొక్క అలలను మనము చూడొచ్చు, ఆనందించవచ్చు. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి లాంచ్ పहुंचेंगे वहाँ पर వివేకానంద రామకృష్ణ పరమహంసకి మూర్తి అక్కడ వచ్చేసి వివేకానందుడు మరియు రామకృష్ణ పరమహంసుని యొక్క మూర్తులు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. బహుత్ అచ్చా వహా సే సిపియం और శంఖ్ లావుంగే. నేను అక్కడ వచ్చేసి ఇక్కడ ముత్యపు చిప్పలు తర్వాత వచ్చేసి శంఖాలన్నీ నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. పిత నిశాంత్ ఆజ్ హీ జాకర్ రిజర్వేషన్ కర్ లావో. నేను ఈరోజే వచ్చేసి రిజర్వేషను తీసుకుని వస్తాను అని చెప్పి చెప్పాడనమాట. ఏక్ బాత్ యాద్ రఖనా యాత్ర మే కమ్ సామాన్ రఖనా చాహే. ఒక్కటి మటుకు జ్ఞాపకం ఉంచుకోండి, మనం వచ్చేసి వెళ్ళేటప్పుడు సామాన్లు చాలా తక్కువగా తీసుకొని వెళ్ళాలి. సో కహాబీకి కమ్ సామాన్ బహుత్ ఆరాం ఆపని యాత్ర సుఖద్ బనాయియే. మనకు వచ్చేసి ఎంత తక్కువ సామాన్లు మనం తీసుకెళ్తామో మన యొక్క యాత్ర వచ్చేసి అంత సంతోషంగా హ్యాపీగా ఉంటుందన్నమాట, సంతోషకరంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట తండ్రి. ఈ యొక్క పాఠంలో వచ్చినటువంటి కొత్త పదాలు వచ్చేసి దశహరా, సాగర్, సూర్యోదయ్, వివేకానంద్, కన్యాకుమారి, మోటార్ లాంచ్, పూర్ణిమ, సంగం, సూర్యాస్త్, విశాలమూర్తి, చట్టాన్, లహర్, ఏక్ సాత్ పहुंचना, తిరువనంతపురం, ఆనంద్ లేనా, రామకృష్ణ పరమహంస, యాద్ రఖనా, సిపియా और శంఖ్, రాజధాని ఎక్స్ప్రెస్. మీనింగ్స్ చూద్దాము. వీటి యొక్క అర్థాలు వచ్చేసి ఇక్కడ చూడండి, వచ్చేసి హిందీలో చదువుకుందాము, తర్వాత వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు దాని మీనింగ్స్ వచ్చేసి తెలుగులో చెప్తాను. ముష్కిల్ కఠిన్, పాస్ దూర్, లహర్ तरंग, बैठना खड़ा होना, ज़्यादा कम ज़्यादा अधिक, उदय अस्त, मज़ा उमंग, मुश्किल आसान, सुखद सुख देने वाला और आरामदायक.